కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వాక్యం అక్కడ ఏముందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:33లో దుష్ట సాంగత్యము మంచిగా బ్రతికేవాడిని కూడా ఏం చేసిద్దంట, చెప్పేసిద్దంట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యంలో మనం చదివితే, ఓ విశ్వాసి, అవిశ్వాసులతో నువ్వు కలిసి జోడుగా ఉండాలనుకోవద్దు. ఏమని రాయబడింది అక్కడ? విశ్వాసి అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండొద్దు. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం? వెలుగు చీకటి. వెలుగు రాగానే ఏమైపోవాలి? చీకటి వెళ్ళిపోవాలి. మరి ఎందుకు వాళ్ళతోనే నీ సహవాసం ఎందుకు ఎక్కువైపోతుంది? వాళ్ళతో నువ్వు ఎక్కువగా కనెక్షన్ పెట్టుకోవడానికి కారణం ఏమిటంటే, నువ్వు కూడా చీకటి సంబంధం అయిపోతున్నావు. విశ్వాసంతో బ్రతికిన నీవు దిగజారిపోతా ఆ లోక సంబంధులతో కలిసి నువ్వు నడవకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళతో నడక, నీ నడక దేవునితో సంబంధాన్ని నిలబడేటట్లుగా చేయదు. దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఎన్నుకొని అందరికంటే పవిత్రంగా దేవుడు నిన్ను పిలిచి ఆయన కృపను నీకు అనుగ్రహిస్తే లోక సంబంధంగా వెళ్ళి ఎట్లా బ్రతకాలనిపిస్తుంది నీకు? తర్వాత మనం చూస్తే దుష్టుని యొక్క సాంగత్యం అనేది మంచి నడవని కూడా చెప్పి, అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదంట. కొంతమంది ఆ దుష్టుని యొక్క ఆలోచనలకి లోబడిపోయి ఆలోచన ద్వారా చేస్తూ ఉంటారు ప్రియులారా. అది భయంకరమైన శాపాన్ని తెచ్చిపెట్టింది చాలా మందికి. దావీదు కుమారుడు అబ్షలోముకు ఒక చెల్లి ఉంది, ఆమె పేరు తామారు. అమ్నోను దావీదు కుమారుడే, తామారు సొంత చెల్లి. ఇది తామారు మీద కన్నేసి ఈ అమ్నోను తనతో పాపం చేయాలనే ఆలోచన ఎవరిచ్చారో తెలుసా? యెహోనాదాబు ఇచ్చాడంట. దుష్టుని యొక్క ఆలోచన ప్రియులారా. అది సాతాను కొన్నిసార్లు మనుషుల ద్వారా కూడా ప్రేరేపించి దుష్టుని యొక్క ఆలోచనలు మనకి ఇస్తూ ఉంటాడు. వాటికి లోబడిపోయే మనసు. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 1వ వాక్యంలో ఉండేది. అక్కడ యెహోనాదాబు వచ్చి ఆలోచన ఇచ్చాడంట, నువ్వు రెడీగా ఉండు, నాకు బాగాలేదని అనారోగ్య సమస్యతో ఉన్నానని చెప్పు. రాజు దావీదు అందరు కలిసి నీ ఇంటికి వస్తారు. నీకు ఆహారం ఎవరు సిద్ధపరచాలంటే ఎవరు సిద్ధపరచాలని చెప్పమన్నాడు? తామారు నాకు ఆహారం సిద్ధపరిచి ఆహారాన్ని తీసుకొని రమ్మను. ఆమెతో పాపం చేయడానికి ఈ విధమైన ఆలోచన దుష్టుని ఆలోచన. అక్కడ మనం చదివితే యెహోనాదాబు ఒక్కడే మరణమైపోయాడంట. అమ్నోను కూడా చనిపోయాడు.